నమస్కారం సిటీ న్యూస్ ముఖ్యాంశాలు. రికార్డు స్థాయిలో భారీ వర్షం, కొత్తపేటలో వృద్ధురాలి దుర్మరణం. 50 ఏళ్లుగా పరిష్కారం కాని కోటేళ్ల వాగు సమస్య. రాజధాని రిపోర్ట్లో డీటెయిల్స్. టోల్గేట్ వద్ద బీభత్సం, ఎడతెరిపి లేని వానకు ఎన్ఆర్ఐ ప్రాంతం జలమయం. గ్రామీణ అంకుర యాత్రకు కర్టెన్ రైజర్, కేఎల్యూకు హాజరైన ఎంపీ పెమ్మసాని. మంగళగిరి ప్రాంతంలో కని విని ఎరుగని రీతిలో భారీ వర్షం కురిసింది. దీంతో శుక్ర శని వారాలలో జనజీవనం స్తంభించింది. వివరాలు ఇలా ఉన్నాయి. మంగళగిరి పట్టణ శివార్లలో నిర్మించిన టిడ్కో నివాస ప్రాంతాలన్నీ భారీ వర్షాలకు జలమయమయ్యాయి. 2 రోజుల పాటు కురిసిన వర్షాలకు టిడ్కో నివాసాల గ్రౌండ్, రోడ్లతో సహా నీటితో నిండిపోయాయి. ఒకప్పుడు చెరువు భూములు కావడంతో ఈ పరిస్థితి నెలకొంది. ఈ మేరకు టిడ్కో బాధితులు సిటీ న్యూస్తో తమ గోడు చెప్పుకున్నారు. ఈ రోజున వచ్చిన అప్పుడు కమిషనర్ గారు ఇవన్నీ చూసి 1 గంటలో రిట్ఫై చేస్తూ ఉన్నారు. 1 గంట తర్వాత ఈ నీళ్ళని తోడించే మార్గం చేస్తూ ఉన్నారు. మోటార్లు పెడతా ఉన్నారు. అలాగే డ్రైనేజీని కూడా జేసీబీతో క్లీన్ చేస్తూ ఉన్నారు. నీళ్లు మొత్తం 3 అడుగుల నీళ్ళు వచ్చేసినాయంటే బాత్రూమ్ నీళ్లు కూడా పైకి వచ్చేస్తున్నాయి. కాలువలు మొత్తం కలిసిపోతున్నాయి. పాములు వస్తున్నాయి. ఆడవాళ్ళు భయపడిపోతున్నారు ఇళ్లలో ఉండటానికి. ఆల్రెడీ 2 పాములు కూడా చూసాం మేము. ఆ వార్డు మొత్తం నీళ్ళే, ఈ వార్డు మొత్తం నీళ్ళే. ఈ నీళ్లు పోవడానికి 1 అడుగు కాలువ వేస్తే ఎలా వెళ్తాయి నీళ్లు బయటికి? కనీసం 3 అడుగులు లోతేస్తే అప్పుడు ఆ నీళ్లు డ్రైనేజ్ కలుస్తుంది. మీకు కలవకుండా ఏ ప్లానింగ్ మీద కట్టారో మనకు తెలియదు. ఈ ప్లాన్ కానీ కట్టడం వల్ల తప్పు వల్ల చాలా ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. ఇక్కడ చాలా ఇబ్బంది. వాన పడుతుంటే భయం వేస్తుంది. ఇప్పుడు మధ్యాహ్నం 3 గంటలకు వాయుగుండం వస్తుంది, రిటర్న్ వస్తుందంటే మొత్తం మునిగిపోయి కరెంట్ షార్టేజ్ అయిపోద్ది. మిగిలింది మనకు 6 అంగుళాలు మిగిలింది అంతే హైట్ ఆ ఇంటికి. ఈరోజు నారా లోకేష్ గారి దృష్టికి రావడం వల్ల ఇక్కడ టౌన్ పార్టీ వాళ్ళని పంపించి పరిశీలించి చేపించారు. గత పాలకులు చేసిన నిర్లక్ష్యం వల్ల హడావుడి పనులు, దీంట్లో అవినీతి చేసి వీళ్ళు ఇక్కడ కాలువలు చిన్నవి చేసేసి బాగా ఇబ్బంది చేసి ఇక్కడ నివసించే వాళ్ళకి దోమలు, జ్వరాలు, ఇక్కడ వర్షం పడితే నీళ్ళు ఆగిపోవడం ఎన్నో ఉన్నాయి. ఈ సమస్యలన్నీ ఇంటికి పరిశీలించి ఇప్పుడు కమిషనర్ గారు ఇప్పుడే పరిశీలించేసి వెళ్ళారు. 1 గంటలో ఇక్కడ ఉన్న వాటర్ మొత్తం జేసీబీను తీసుకొచ్చి మోటార్ తీసుకొచ్చి తోడిస్తారన్నారు. ఇది అయిన తర్వాత, ఈ వర్షాలు తగ్గిన తర్వాత దీనికి శాశ్వత పరిష్కారం కూడా చూపిస్తారని నారా లోకేష్ గారు కూడా దీనికి పరిశీలనలో ఉంది. ఇవన్నీ రెక్టిఫై చేస్తారండి. ఇట్లా వాటర్ వచ్చేసాయి. కొంచెం ఇవి బయటికి పోయే మార్గం ఏమైనా ఉంటే కొంచెం చూడండి. గత ప్రభుత్వంలో ఏమీ లేదు. ఇప్పుడు మరి లోకేష్ గారు మాకు న్యాయం చేస్తారని కోరుకుంటున్నాం. మేము బయటికి రాని పరిస్థితి. మార్నింగ్ నుంచి పిల్లలకు కూడా బాగా ఇబ్బంది. పిల్లలకు కాలువలు కూడా కనిపించట్లేదు. పిల్లలు పడిపోతున్నారు. దయచేసి కొంచెం ఈ వాటర్ వెళ్ళే అవకాశాన్ని కొంచెం చూడండి అని లోకేష్ బాబు గారిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఇదిలా ఉండగా రత్నాల చెరువు ప్రాంతంలో కూడా జన నివాసాలు జలమయం కాగా ఈ ప్రాంతంలో జనజీవనం స్తంభించింది. కాగా మంగళగిరి కొత్తపేటలో విషాదం జరిగింది. శనివారం మధ్యాహ్నం కొండపై నుండి వచ్చిన రాయి రేకుల షెడ్పై పడగా అందులో ఉన్న ఓ వృద్ధురాలు దుర్మరణం పాలైంది. ఈ సందర్భంగా ఆ ప్రదేశానికి ఎంటీఎంసీ కమిషనర్ అలీం బాషా, తహసీల్దార్ జిలానీ, డీఎస్పీ, టీడీపీ అగ్రనేత పోతినేని శ్రీనివాసరావు చేరుకుని కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఈ సందర్భంగా బాధిత కుటుంబ సభ్యుడు కమిషనర్ అలీం బాషా పోతినేని మాట్లాడారు. వండేసి తిందామని చెప్పి కంచంలో వేసుకొని వస్తుంటే సడన్గా ఇట్లా జరిగిపోయింది సార్. అంటే ఇప్పుడు వంటకి అది పైనుంచి రాయపడింది. అవును సార్ పైనుంచి వచ్చింది. నైట్ నుంచి వాన పడుతుంది కదా, నాని అట్లా సడన్గా జరిగింది. అంతకుముందు రోడ్డు దోమిన తర్వాత ఎక్కువ నీళ్ళు వచ్చినాయి. ఇప్పుడు అంతకుముందు ఇది ఇంత దారుణంగా ఎప్పుడూ రాలేదు. ఈ ఆర్కే గారు ఎప్పుడైతే పైకి రోడ్డు తీశారో, ఈ రోడ్డు తీసిన తర్వాత ఆ చివరి నుంచి చివరి దాకా చూడండి ఎంత దారుణంగా వచ్చిందో. ఇందాకైతే మీకు మొత్తం ఇదంతా వాగా అయిపోయినట్టుంది. అంతకుముందు లేదు, ఇంత రాలేదు, ఎప్పుడు రాలేదు. ఇంతవరకు మీరు చిన్నప్పటి నుంచి ఇక్కడ నుంచి ఉన్నోళ్ళే ఈ ఇళ్ళే. అంతకుముందు లేదు, ఇప్పుడే వచ్చింది ఇంత ఈ రకంగా వాగు. ఆ చివరి నుంచి చివరి దాకా మొత్తం నీళ్ళు, ఇళ్ళల్లో ప్రతి ఒక్క ఇంట్లో నీళ్ళే.
ఇంటికాడే ఉంటుంది. పొద్దున్న పింఛన్ ఇస్తా కూడా వచ్చారు, ఇంట్లోనే చూశారు, ఏలు ముద్ర పడలేదు, వెళ్ళిపోయారు. కాసేపు వస్తామని చెప్పి అంతలోకి పిల్లలతో ఆడుకుంటూనే ఉంది. పిల్లలతో ఎప్పుడు ఉంటానే ఉంటుంది. అది చిన్న పిల్లలు ఉన్నారు, 4-3 పిల్లలు, భారీ పెద్ద అయ్యేది అనమాట. అంతకుముందు పైకి ఉండేది, అది దొల్లుకుంటూ వచ్చేసేసింది. ఇక్కడ మంగళగిరిలో కూడా చాలా భారీ వర్షం పడుతుంది. ఇందులో భాగంగా ఇక్కడ కొండచర్య ప్రాంతంలో ఎడ్జ్న కట్టుకున్న ఇల్లు ఒక కొండ రాయి కూలి ఒక మహిళ 85 years చనిపోవడం జరిగింది. అందువల్ల ఇక్కడ ఉన్న వాళ్ళందరినీ కూడా కింద స్కూల్కి వెకేట్ చేయమని చెప్పేసి రిక్వెస్ట్ చేయడం జరిగింది. వాళ్ళందరికీ కూడా ఇవాళ షిఫ్ట్ చేయమని చెప్పేసి మనం చెప్తున్నాము. స్కూల్ షిఫ్ట్ చేసి వాళ్లకు మొత్తం కూడా ఈ ఫుడ్ వాటర్ అరేంజ్మెంట్ చేస్తాము. దీనికి మనకు వీళ్ళందరికీ కూడా ఇమీడియట్గా ఇక్కడ దాదాపు ఒక 70-80 హౌసెస్ ఉన్నాయి. వాళ్ళందరినీ కూడా కింద షిఫ్ట్ చేయమని చెప్తున్నాము. అదేవిధంగా తాడేపల్లిలో కూడా కొంతమంది ఉన్నారు. సో వీళ్ళందరికీ కూడా ఆల్రెడీ మైక్ అనౌన్స్మెంట్ చేస్తున్నాము. తర్వాత ప్రెస్లో కూడా రిక్వెస్ట్ చేస్తున్నాము. మీ ద్వారా కూడా వాళ్ళకి విజ్ఞప్తి చేస్తున్నాము. దయచేసి మేము స్కూల్లో ఎక్కడైనా మనము ఆల్టర్నేటివ్ 2 days కోసం ఈ వర్షం తగ్గే వరకు మనం టెంపరీ అకామిడేషన్ ప్రొవైడ్ చేస్తాము, ఫుడ్ ప్రొవైడ్ చేస్తాము, వాటర్ ప్రొవైడ్ చేస్తాము. కాబట్టి అందరూ రీలొకేట్ కావాల్సి మీ భద్రత దృష్ట్యా రీలొకేట్ కావాలని చెప్పేసి రిక్వెస్ట్ చేస్తున్నాం. నిన్న ఈ రోజున రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి, మనందరం చూస్తున్నాం. ఈ భారీ వర్షాల వలన మంగళగిరి పట్టణంలోని మంగళగిరి పట్టణంలోని 1వ వార్డు కొండ మీద ఉన్నటువంటి ఇంట్లో దాదాపుగా 12 మంది సభ్యులు ఈ చిన్న ఇంట్లో నివసిస్తున్నారు. 85 సంవత్సరాల వయసు ఉన్నటువంటి వృద్ధురాలు రూకా నాగరత్నం అనే మహిళ కొండ మీద నుంచి ఒక పెద్ద కొండరాయి దొర్లుకుంటూ వచ్చి ఆవిడ మీద పడటం వలన మృతి చెందడం జరిగింది. చాలా బాధాకరమైన విషయం. ఈ విషయం మంగళగిరి ఎమ్మెల్యే గారు నారా లోకేష్ బాబు గారి దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది. వారు వెంటనే స్పందించి అధికారులని, తెలుగుదేశం పార్టీ నాయకులను కూడా వారి ఇంటికి పంపించి జరిగిన సంఘటన తెలుసుకోవడం జరిగింది. అలాగే వారి కుటుంబానికి తెలుగుదేశం పార్టీ అలాగే రాష్ట్ర ప్రభుత్వం కూడా అన్ని విధాలుగా అండగా ఉంటుందని చెప్పి కూడా తెలియజేయడం జరిగింది. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి, ఇంకా రేపు కూడా కురుస్తాయని చెప్పి కూడా చెప్తున్నారు. కొండ ఎగువ భాగమున వీరు ఉండటం వలన ఈ పరిస్థితి జరిగింది. అయితే దీనికి మూల కారణం మేము ఒకటే చెప్పదలుచుకున్నాం. గత ప్రభుత్వంలో గతంలో ఇక్కడ పనిచేసిన మున్సిపల్ అధికారులు కానివ్వండి, ఫారెస్ట్ అధికారులు కానివ్వండి, ఎమ్మెల్యే ఆళ్ళ రామకృష్ణారెడ్డి కానీ కొండ మొత్తం కూడా వాగులన్నీ పూడ్చివేసి గ్రావిల్ మొత్తం దోచివేసుకోవటం వలన కొండ మీద కురిసినటువంటి వర్షానికి, భారీ వర్షానికి వేగంగా ప్రవాహం మొత్తం కూడా కొట్టుకురావటం వలన కొండలు కరిగిపోయి పెద్ద పెద్ద రాళ్ళు ఈ విధంగా ఇళ్ళ మీదకి రావటం వలన ఈ రోజున వృద్ధురాలు మృత్యువాత పడటం జరిగింది. ఈ మరణానికి ఒక రకంగా గత ప్రభుత్వం, గతంలో ఉన్న అధికారులు, గతంలో ఉన్న ఎమ్మెల్యే బాధ్యత వహించాలని కూడా నేను తెలియజేస్తున్నాను. మరొకసారి ఈ కుటుంబానికి తెలుగుదేశం పార్టీ, నారా లోకేష్ బాబు గారు అలాగే ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకుంటుందని చెప్పి తెలియజేస్తూ, ఈ పరిసర ప్రాంత ప్రజలు కూడా అధికారులు అలాగే తెలుగుదేశం పార్టీ నాయకులు ఇప్పటికే చెప్పడం జరిగింది, వర్షాభావ పరిస్థితులు ఉన్నాయి కాబట్టి దగ్గరలో ఉన్న ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి పునరావాస కేంద్రంలో ఈ రాత్రికి ఉండి రేపు తెరపించిన తర్వాత, వాన వెలిసిపోయిన తర్వాత మరలా వారి గృహాలకు రావాల్సిందిగా కోరుచున్నాం. వారికి కావాల్సిన భోజన వసతి సదుపాయాలు కూడా ప్రభుత్వం కల్పిస్తుంది, అలాగే తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో కూడా కల్పిస్తున్నాము. మీకు తెలుసా, తాజాగా నటనా జీవితంలో 50 ఏళ్లు పూర్తి చేసుకున్న బాలకృష్ణ తొలి చిత్రం ఏది? సమాధానం బ్రేక్ తర్వాత చూద్దాం. తాజాగా నటనా జీవితంలో 50 ఏళ్లు పూర్తి చేసుకున్న బాలకృష్ణ తొలి చిత్రం తాతమ్మ కళ. తుళ్లూరులో వివిధ కార్యక్రమాలు జరిగాయి. వివరాలు రాజధాని రిపోర్ట్లో.
రాజధానిలోనికి వచ్చే పెదపరిమి గ్రామంలో ఆర్ఎండ్బి రోడ్డుపై గత 50 సంవత్సరముల నుండి కూడా వర్షాకాలంలో కోటేళ్ల వాగు వద్ద నీరు విపరీతంగా ప్రవహిస్తుంటుంది. రాకపోకలకు అంతరాయం ఏర్పడుతుంది. పెదపరిమి రెవెన్యూలో పంట పొలాలు కూడా మునిగిపోతాయి. ఇక్కడ వంతెన నిర్మాణం చేస్తే బాగుంటుందని, రాకపోకలకు ఇబ్బంది లేకుండా ఉంటుందని రైతులు కూటమి ప్రభుత్వాన్ని కోరుతూ మాట్లాడారు. దీని పేరు కోటేళ్ళ వాగు. దాదాపు ఇది ఒక 50 సంవత్సరాలు బట్టి ఏ మంత్రులైనా వచ్చి శంకుస్థాపన చేస్తున్నారు. దీన్ని కట్టిన పాపం ఎవరు లేదు. ఈసారి కూటమి ప్రభుత్వం దీన్ని నిర్మాణం చేయాలని చెప్పి బాబు గారిని విజ్ఞప్తి చేసుకుంటాం. ఈ వాగు వల్ల చాలా ప్రాంతం ముంపు గురి అయిపోయి చాలా పంట నష్టం జరుగుతుంది, చాలా ఇబ్బంది జరుగుతుందండి. నరేంద్ర మోడీ గారు దీన్ని పట్టించుకొని బ్రిడ్జ్ ఏర్పాటు మనం చేసుకున్నాం. పవన్ కళ్యాణ్ గారికి బాబు గారికి మొత్తం విజ్ఞప్తి చేస్తాం. అమరావతి సచివాలయం పోవడానికి రహదారిని కోటేళ్ళ వాగు నిర్మాణం చేయాలి. మంగళగిరి గుంటూరు జాతీయ రహదారిపై వర్షం నీరు ప్రవహించడంతో శనివారం ట్రాఫిక్ అంతరాయం కలిగింది. టోల్గేట్ వద్ద పరిస్థితి అదుపు తప్పింది. రిపోర్ట్. ఈ మధ్యకాలంలో ఎన్నడూ లేని విధంగా మంగళగిరి గుంటూరు జాతీయ రహదారి సంపూర్ణంగా జలమయమైంది. ఎన్ఆర్ఐ హాస్పిటల్ పరిసర ప్రాంతాల్లో రోడ్డు నదిలా మారిపోయింది. వాహనాలన్నీ పడవల్లా అనిపించగా పరిస్థితి ప్రమాదభరితంగా మారిపోవడంతో డీఎస్పీ నేతృత్వంలో పట్టణ సీఐ, రూరల్ సీఐలు రోడ్డుపైనే నిలబడి ట్రాఫిక్ను సరిదిద్దారు. ఇటుగా రావద్దని మీడియా ద్వారా హెచ్చరికలు జారీ చేశారు. ఇక కాజ టోల్ గేట్ వద్ద పరిస్థితి కూడా బీభత్సంగా మారిపోయింది. టోల్ ఫీజు కూడా వసూలు చేయకుండా కొంతసేపు వాహనాలను ఆగకుండా పంపించి వేశారు. ఈ ప్రాంతమంతా జలమయం కాగా రూరల్ ఎస్ఐ వెంకట్, టౌన్ సిఐ వినోద్ పరిస్థితిపై మాట్లాడారు. టోల్ ప్లాజా వద్ద కాజా విలేజ్ నందు హైవే పైన పరిస్థితి హైవే పైన భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. మరియు ఎడతెరిపి లేని వర్షాల కారణంగా హైవే రోడ్డు పైన సుమారు 2 నుంచి 3 అడుగుల ఎత్తులో నీరు ప్రవహిస్తూ ఉంది. దయచేసి ప్రజానికం గమనించాలి. ఎవరు కూడా అనవసరంగా రోడ్డు పై రావద్దు. ప్రాణాలకి ప్రమాదం సైతం, వాహనాలు కూడా కొట్టుకుపోయే పరిస్థితి. దయచేసి ఎవరు రోడ్డు మీదకి అనవసరంగా రావద్దని తెలియజేయడమైనది. నెడమరు ఎస్సీ కాలనీ భారీ వర్షాలకు జలమయం అయ్యి కాలనీ వాసులు అనేక ఇబ్బందులు పడుతున్నారు. రోడ్లు జలమయం అయ్యాయి. దీంతో ప్రజల రాకపోకలకు అనేక ఇబ్బందులు గురవుతున్నారు. ఈ సందర్భంగా సిపిఎం నాయకులు ఎం భాగ్యరాజ్ మాట్లాడారు. నెడమర్రు ఎస్సీ కాలనీ బి మాదిపల్లి సంబంధించి వర్షం పడితే ప్రస్తుత పరిస్థితి ఎట్లా ఉందో చూస్తూనే ఉన్నారు. ఈరోజు కనీసం నడవడానికి కూడా వీలు లేకుండా రోడ్లు ఉన్న పరిస్థితి ఉంది. డ్రైనేజ్ వ్యవస్థ సరిగా లేదు, రోడ్లు సరిగా లేవు. ప్రభుత్వం ఇప్పటికైనా కానీ స్పందించి రోడ్లు డ్రైనేజీ కట్టాలని చెప్పేసి నిర్ణయించుకుంటా ఉన్నాం. గతంలో పంచాయతీ దృష్టికి అనేక మార్లు తీసుకొచ్చినా కానీ ఈ రోడ్డు గురించి కానీ డ్రైనేజ్ గురించి కానీ ఇంతవరకు చెప్పలేదు, పట్టించుకోలేదు. గత ప్రభుత్వం ఉన్నప్పుడు ఇదంతా కూడా పార్టీల ప్రభుత్వంలాగా తీశారు తప్ప పాలకుల్లాగా చూడలేదు. కాబట్టి ఇప్పటికైనా కానీ ప్రభుత్వం వెంటనే స్పందించి సిమెంట్ రోడ్లు వేయాలని చెప్పేసి అట్లాగే డ్రైనేజ్ వ్యవస్థ కట్టాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. మంగళగిరి గణపతి నగర్లోని శ్రీ వరసిద్ధి వినాయక స్వామివారి దేవాలయం భారీ వర్షాలకు ఆలయం జలమయమైంది. దేవస్థానం ఆవరణ ముఖమండపం జలమయం అయ్యి భక్తులకు ఇబ్బందిగా మారింది.
చిన్నకాకాని గ్రామంలో భారీ వర్షాలకు రోడ్లు జలమయంగా మారాయి. దీంతో ప్రజలు వాహనాల రాకపోకలకు ఇబ్బందిగా మారింది. నిడమరులో చెరువు కట్ట తెగిపోవడంతో ఇళ్లలోకి నీరు రావడంతో ప్రజలు నివాస గృహాలు ఖాళీ చేసి వెళ్లిపోవాల్సిన వస్తోందని స్థానికులు, సిపిఎం నాయకులు ఎం భాగ్యరాజు మాట్లాడారు. గత రాత్రి నుండి కురుస్తున్న వర్షాల కారణంగా చెరువు మొత్తం పొర్లిపోవడం జరుగుతూ ఉంది. అట్లా ఇక్కడ నివాసం ఉన్నటువంటి సుమారుగా 35 నుండి 40 ఇళ్ల వరకు ఇళ్లలోకి నీరు చేరిన పరిస్థితి ఉంది. కనీసం ఇంట్లో ఉండడానికి కూడా ఇల్లు లేకుండా అందరూ కూడా సామాను మొత్తం తీసుకొని బయటకు వచ్చే పరిస్థితి ఉంది. కాబట్టి పంచాయతీ వారు అట్లాగే మున్సిపాలిటీ, మంగళగిరి తాడేపల్లి మున్సిపాలిటీ వారు వాళ్ళు ఆదుకోవాల్సిందిగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఈనాటి మంచి మాట బ్రేక్ తర్వాత చూద్దాం. రాష్ట్ర పరిపాలనలో ఉత్తర ప్రత్యుత్తరాలు తెలుగులో నడిపించాలి. అప్పుడే భాషకు గౌరవం ఇచ్చినట్లు. సీనియర్ జర్నలిస్ట్ తుర్లపాటి కుటుంబరావు. వడ్డేశ్వరం కేఎల్యూలో అంకురయాత్ర కర్టెన్ రైజర్ను కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో స్కిల్ డెవలప్మెంట్ అండ్ స్టూడెంట్ ప్రోగ్రెషన్ డీన్ డాక్టర్ ఎం శ్రీనాథ్, కేఎల్యూ అధ్యక్షులు కోనేరు సత్యనారాయణ, ఐఎస్ఎఫ్ చైర్మన్ జేఏ చౌదరి, వైస్ ఛాన్సలర్ జి పార్థసారథి వర్మ తదితరులు పాల్గొన్నారు. అనంతరం వారు మాట్లాడారు. జరగబోయేటువంటి విషయాల మీద ఉన్నటువంటి అవగాహన, అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రాబోతోంది, ఉద్యోగాలు పోబోతూ ఉన్నాయి. ఇలాంటి సమయంలో ముందు చూపుతో మనం ఎలాంటి చర్యలు తీసుకోవాలి అనే దాని మీద డీప్గా స్టడీ చేసి అందరినీ మరి ఎక్కడెక్కడో ఉన్న వాళ్ళందరినీ కూడా తీసుకువచ్చి ఈ విధంగా చేయటం అనేది అది అందరి వల్ల సాధ్యమయ్యేటువంటి పరిస్థితి కాదు. కాబట్టి ఇంకొకసారి మీకు ధన్యవాదాలు చౌదరి గారు. రెండోది, ఇక్కడ కాలిఫోర్నియా నుంచి వేరే ప్రాంతాల నుంచి చాలామంది వచ్చారు. వాళ్ళందరూ కూడా బాగా సెటిల్ అయిపోయారు లైఫ్లో, కావాల్సినంత డబ్బు ఉంది. ఆంధ్రప్రదేశ్కి రావాల్సిన అవసరం కూడా వాళ్ళకి లేదు. అయినా కూడా ఇక్కడికి వచ్చి ఆంధ్రప్రదేశ్ అంతా తిరిగి ఇవి చేయాలి అనుకుంటున్నారంటే వాళ్ళకి ఈ ప్రాంతం మీద ఉన్నటువంటి ప్రేమ, వాళ్ళకి ఆ వృత్తి మీద ఉండేటువంటి నిబద్ధత, రాబోయే తరానికి చేయాలనుకునేటువంటి మేలు ఇవన్నీ ఉన్నాయి కాబట్టి వాళ్ళు ఇక్కడికి వస్తున్నారు. వాళ్ళు మీ అందరికీ మా గుంటూరు ప్రజల తరపున ఇంకొకసారి ధన్యవాదాలు చెప్తా ఉన్నాను. గట్టిగా మీరు అందరూ వాళ్ళకి చప్పట్లు కొట్టాలి. ఎందుకంటే గత 5 సంవత్సరాల్లో ఈ ఆంధ్ర రాష్ట్రంలో బహుశా ఇలాంటివి ఎక్కడ జరుగుండవు. మీరు అడగొచ్చు, ఇప్పుడు ఇవి ఎందుకు చేయాలి ఇలాంటివి అంటే దీనికి 3 ఉన్నాయి కారణాలు. గవర్నమెంట్ ద్వారా కొంత మాత్రమే చేయగలరు ఎవరైనా. నేను 3 నెలల నుంచి గవర్నమెంట్లో ఉంటే ఒక ఎంప్లాయీ పని చేయకపోతే వాళ్ళని తీసేయలేం, ఏమీ అనలేం. ఒకటి ముందుకు వెళ్ళాలంటే మా టెలికాం డిపార్ట్మెంట్లో సోషల్ మీడియా వాళ్ళు కరెక్ట్గా కాంట్రాక్టర్స్ పని చేయకపోతుంటే వాళ్ళని తీసి కొత్త వాళ్ళని హైర్ చేయాలంటే 6 నెలలు పడుతుంది. వీళ్ళని తీసివేయాలంటే 3 నెలలు ముందు నోటీస్ ఇవ్వాలి, కొత్త టెండర్ వేయాలి, ఒక ప్రాసెస్ ఫాలో అవ్వాలి 6 నెలలు. అదే నా కంపెనీలో అయితే కరెక్ట్గా 2 రోజుల్లో చేసేసేవాడిని నేను. అంత తేడా ఉంటుంది ప్రైవేట్కి గవర్నమెంట్కి. కాబట్టి ఇప్పుడు అమెరికా మీరు చూస్తే, అమెరికా ఈరోజు ఎంత ఫ్లరిష్ అయ్యి ప్రతి ఒక్కళ్ళు అమెరికా వెళ్ళాలని ఎందుకు అనుకుంటున్నారు? అక్కడ గవర్నమెంట్ ఉద్యోగాలు లేవు, ప్రైవేట్ ఎంటర్ప్రైజెస్ ఉన్నాయి. ఇలాంటి వాళ్ళందరూ కూడా కలిసి నిరంతరం పెద్ద పెద్ద కంపెనీలు పెడితే అక్కడ ఉద్యోగాలు చేరడానికి అందరూ వెళ్తున్నారు. కాబట్టి ఈ స్టార్టప్ ఎకోసిస్టమ్ అనేది ఏ కంట్రీకైనా కూడా లాంగ్ టర్మ్గా సస్టైనబుల్గా ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయాలంటే అత్యంత ముఖ్యమైనది. ఇప్పుడు దుగ్గిరాల సమాచారాన్ని వీక్షిద్దాం.
దుగ్గిరాల గ్రామంలో ఉన్న చెన్నకేశవ నగర్లో ఇళ్లలోకి నీరు చేరడంతో నివాసం ఉన్నవారు నానా ఇబ్బందులు పడ్డారు. అదేవిధంగా రైలుపేట గ్రామంలోని ప్రధాన రహదారి వర్షపు నీటితో నిండిపోయింది. ఈమని గ్రామం లోతట్టు ప్రాంతాల్లో నివాసం ఉంటున్న 100 మంది నిరుపేదలకు జడ్పీ పాఠశాలలో పునరావాసం కల్పించారు. తహసీల్దార్ సునీత సిబ్బందితో కలిసి సహాయక చర్యలను దగ్గరుండి పరిశీలించి వారికి సౌకర్యాలను కలుగజేశారు. అదేవిధంగా మంగళగిరి నియోజకవర్గ శాసనసభ్యులు రాష్ట్ర మంత్రివర్యులు నారా లోకేష్ ఆదేశాల మేరకు గ్రామాల్లోని తెలుగుదేశం పార్టీ నాయకులు వర్షం ముంపుకు గురైన ఇళ్లలోకి నీరు చేరడంతో వారి వద్దకు వెళ్లి సమస్యను అడిగి తెలుసుకుని స్థానిక పాఠశాలలో పునరావాసం కల్పించారు. మండలంలో గత రాత్రి నుంచి శనివారం సాయంత్రం వరకు 240.4 మిల్లీగ్రాములు వర్షపాతం నమోదైనట్లు అధికారులు తెలిపారు. అల్పపీడనం ప్రభావంతో ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షానికి ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురైన పరిస్థితి నెలకొన్నాయి. శుక్రవారం రాత్రి నుంచి శనివారం సాయంత్రం వరకు కురిసిన వర్షాల వలన దుగ్గిరాల మండలంలోని గ్రామాల్లో లోతట్టు ప్రాంతాల్లో వాన నీరు చేరి ప్రజలు పలు ఇబ్బందులకు గురయ్యారు. దుగ్గిరాల చెన్నకేశవనగర్ దళితవాడలో శనివారం తెలుగుదేశం పార్టీ నాయకులు, రెవెన్యూ అధికారులు, పంచాయతీ సిబ్బంది కలిసి గృహాల్లో నీరు చేరిన పరిస్థితులను పరిశీలించి 24 కుటుంబాలను ప్రాథమిక పాఠశాలలో పునరావాసం కల్పించి వారికి కావలసిన సౌకర్యాలను ఏర్పాటు చేశారు. కాలనీలో రోడ్లన్నీ నీట మునిగి ప్రజలు బయటకు వచ్చే పరిస్థితి లేకపోవడంతో తీవ్ర ఇబ్బందులకు పడ్డారు. నాయకులు, అధికారులు సహాయ చర్యలు చేపట్టడంతో సంతృప్తిని వ్యక్తం చేశారు. అదేవిధంగా గ్రామాల్లో వర్షాల వల్ల ఇబ్బంది పడుతున్న ప్రజలకి సహాయక చర్యలను అందించాలని అధికారులను తహసీల్దార్ ఆదేశించారు. పేరుకులపొడిలో తెలుగుదేశం పార్టీ నాయకులు ప్రభుత్వ పాఠశాలలో పలువురికి పునరావాసం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ సునీత, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర వాణిజ్య విభాగం ప్రధాన కార్యదర్శి గూడూరు వెంకట్రావు, వల్లూరు నరసింహారావు, దేవరపల్లి చంటి, పర్వతనేని హర్ష, నక్కా చిరంజీవి, నాయుడు శశిధర్, వంశీ, నవీన్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వెంకట్రావు మాట్లాడారు. జరిగింది చెన్నకేశవనగర్, మిగిలిన రైల్పేట, బంగ్లా ఏరియా, ఎస్సీ కాలనీ అన్ని ఏరియాల్లో కూడా లోతట్టు ప్రాంతాలన్నీ కూడా పరిశీలించడం జరిగింది. ఎక్కడైతే వాటర్ నిలబడి ఉందో వాటన్నిటినీ కూడా జేసీబీ మరియు మనుషులతో సహాయంతో తీసేసి క్లియర్ చేయగలవారు. పంచాయతీ క్లియర్ చేయగలవారు. ఇప్పుడు ప్రకటనలు. తాడేపల్లి పరిధిలోని ప్రకాష్ నగర్, కృష్ణనగర్ ప్రాంతాలు శనివారం కురిసిన భారీ వర్షాలకు పల్లెపు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. బాధితులను సిటీ న్యూస్ కలువగా వారు స్పందించారు. వీక్షిద్దాం పబ్లిక్ టాక్. పలానా డాళ్ళ కంపెనీ ఏరియా 7వ వార్డు. మా ఇళ్ళన్నీ అనుచితంగా వర్షం వచ్చింది కాబట్టి మా ఏరియా మొత్తం మునిగిపోయింది. మాకెవరు సహకరించట్లేదు. డ్రైనేజీ తీయమంటే ఎవరు తీయటం లేదు, పట్టించుకోవట్లేదు. గవర్నమెంట్ వాళ్ళు వస్తున్నారు, చూస్తున్నారు, వెళ్ళిపోతున్నారు. ఇళ్ళన్నీ మునిగిపోయినాయి. చూడండి ఒకసారి మీడియాలో మీరందరూ. ఈ మొత్తం వాటర్ అంతా కలుషితం అయిపోయింది. ఈ కలుషితానికి కలరాలు, జ్వరాలు వచ్చి, విష జ్వరాలు వచ్చి చాలా వరకు ప్రాబ్లమ్స్ అవుతున్నాయి మాకు. కాబట్టి ఈ యొక్క మేము కోరే కోరికని డ్రైనేజీ తీసి మాకు సహకరించవలసిందిగా గవర్నమెంట్ వారిని కోరుతున్నాను. వాళ్ళకి జ్వరాలు వస్తున్నాయి, పెద్దలకు వస్తున్నాయి, నీళ్ళమ్మట పాములు, కప్పలు వస్తున్నాయి. వాళ్ళ ఇంట్లో కొండసీలు కూడా వచ్చిందండి పొద్దున. ఇదండి ఇక్కడ కాలువలు ఉన్నాయి. కొంచెం కాలువ తీస్తే వెళ్ళిపోతాయండి నీళ్లు. కాకపోతే ఎవరు పట్టించుకోవటం లేదు. ఈ చివరి నుంచి ఆ చివరికి ప్రతి ఒక్క ఇంట్లో నీళ్లు ఉన్నాయండి. నీళ్లు లేని ఇల్లు అంటూ లేదు. ఇంటి చుట్టూ నీళ్ళే. ప్రతి ఒక్కరికి గొడవలు, వానాకాలం వచ్చిందంటే ఇదే ఇబ్బంది అండి. ప్రతి సంవత్సరం ఇదే ఇబ్బంది. విపరీతమైన వర్షం వచ్చింది. మరి ఇక్కడ చాలా వరకు నీళ్లు మునిగిపోయింది. సరే నడవటానికి లేదు, కూర్చోటానికి లేదు, పడుకోవటానికి లేదు. చాలామంది ఇబ్బంది పడుతున్నారు. ఎటు వాళ్ళు అటు వెళ్ళిపోయారు సార్. మరి మీరు ఏం చేస్తారు అంటే మీ దయ ఉంది. మరి మేము ఇచ్చోట మేము నమ్మకంగా ఉన్నాము. దయచేసి మీరు ఏం చేస్తారో చేయండి. మేము వేడుకుంటున్నామండి. సార్ నా పేరు మన్నే వెంకటేశ్వరరావు గారు. ప్రస్తుతం ఏంటంటే ఇళ్లలోకి మొత్తం నీళ్ళు వచ్చేసి రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా వానల వల్ల మేము ఇబ్బందులు పడుతున్నాము. కానీ పట్టించుకున్న ఇది లేదు. కాలువలు ఉండే కూడా వాటర్ పోయే మార్గం లేదు. కాకపోతే ఏదో మమ్మల్ని పట్టించుకొని కొద్దిగా అయితే తాళాలు వేసుకొని చాలామంది ఇళ్లలోంచి తాళాలు వేసుకొని వెళ్ళిపోయారు. ఏదన్నా మనం పట్టించుకొని కొద్దిగా ఏదైనా చేంజ్ చేస్తే మేము నిలబడగలుగుతామని చెప్పి మేము కోరుతున్నాం సార్.
ఇప్పుడు ప్రకటనలు. మంగళగిరి, తాడేపల్లి ప్రాంతాల్లో కొండ ప్రాంతాలు జలమయం కాగా సహాయక చర్యలకు పార్టీ ప్రతినిధులు రంగంలోకి దిగారు. రిపోర్ట్. భారీ వర్షాల నేపథ్యంలో మంగళగిరి టౌన్ 5వ వార్డులోని పేదల ప్రాంతాల్లో టీడీపీ నేతలు సహాయక కార్యక్రమాల్లో పాల్గొన్నారు. రాష్ట్ర సాధికార సమితి మెంబర్ నాగబాబు భోజన ప్యాకెట్స్ ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ టౌన్ అధ్యక్షులు దామర్ల రాజు, పార్టీ నేతలు గోవాడ దుర్గారావు, షేక్ రియాజ్, జేవి రామాంజనేయులు, తోట గౌరి, టి వెంకటేశ్వరరావు, స్టీఫెన్ తదితరులు పాల్గొని మాట్లాడారు. రైల్వేస్ కార్మికులు మరి నిన్నటి నుంచి కూడా ఎటు వెళ్ళే పరిస్థితి లేనందువల్ల నిన్న వాళ్ళకి కొంచెం ఆర్థిక ఇబ్బంది ఉండడం వల్ల మరి నారా లోకేష్ గారి పిలుపు మేరకు మరి ఈరోజు కొండ ప్రాంతంలో చూస్తున్న ప్రజలకు ఆహార పొట్లాల పంపిణీ కార్యక్రమం చేయడం జరుగుతున్నది. మరి అలాగే ఎందుకంటే మరి భారీ వర్షాలు విపరీతమైన పరిస్థితులు ఉన్నాయి కాబట్టి ముందు ఎక్కడ కూడా ఇబ్బంది రాకుండా నియోజకవర్గంలో నారా లోకేష్ గారు ఎక్కడికక్కడ మానిటర్ చేస్తూ ప్రజల్ని ఎక్కడ ఇబ్బందులు గురి కాకుండా వాళ్ళకు ఉన్నటువంటి ఇబ్బందులు ఏమన్నా ఉంటే నాయకుల్ని కార్యకర్తలను అందరినీ కూడా ఎక్కడికక్కడికి వెళ్ళి వాళ్ళని ఎక్కడ ఇబ్బంది లేకుండా చూసుకునే అవకాశం మరి మాకు ఫోన్ల ద్వారా ఎప్పటికప్పుడు వారు ఇవ్వడం జరుగుతుంది. మరి జిల్లా నాయకులందరూ కూడా మరి వార్డు అధ్యక్ష కార్యదర్శులకి మెసేజ్ పంపిస్తూ వారి యొక్క జీవన విధానానికి ఇబ్బంది లేకుండా మరి మేము వార్డు పర్యటన చేస్తూ మరి వాళ్ళకు ఉన్న ఇబ్బందులు దృష్టిలో పెట్టుకొని మరి వాళ్ళ నారా లోకేష్ గారి సహకారంతో మరి భోజన పొట్లాల కార్యక్రమం చేయడం జరుగుతున్నది. నమస్కారం అండి. నిన్న ఈరోజు తుఫాను ప్రభావం వల్ల మంగళగిరి నియోజకవర్గంలోనే కాకుండా అన్ని చోట్ల వర్షాల వల్ల ఇబ్బంది పడుతున్నటువంటి రోజువారీ కూలి చేసుకునే వాళ్ళకి జీవనోపాధి కోల్పోయారు కాబట్టి వాళ్ళకి మన లోకేష్ గారు, మన మంగళగిరి నియోజకవర్గ ఐటీ శాఖ మంత్రి వర్యులు నారా లోకేష్ గారు ఆదానుసారం మంగళగిరి 5వ వార్డులో భోజనాలు ఏర్పాటు చేయడం జరిగింది. ఇది చాలా సంతోషం. ఎప్పుడు జరగని విధంగా ఒక్కరోజు వర్షం పడితే వెంటనే స్పందించి నారా లోకేష్ గారు ఈ కార్యక్రమాలు చేపట్టమని మా పార్టీ వార్డు వైడ్గా చెప్పడం చాలా ఆనందదాయకం. అందువల్ల మేము ఇవాళ భోజనం ఏర్పాటు చేయడం జరిగింది. అదే కాకుండా 6వ వార్డులో కొండ చర్యలు ఇరిగి పడినాయి. అది మున్సిపాలిటీ వారికి పార్టీ తరఫున మున్సిపాలిటీ వారికి చెప్పగానే నలుగురిని అక్కడ పంపించి దాన్ని శుభ్రం చేసేదానికి కూడా చర్యలు తీసుకున్నారు. నారా లోకేష్ గారికి చాలా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఈరోజు కురిసినటువంటి భారీ వర్షాలు అంటే గతంలో చూస్తే మంగళగిరిలో కూడా గత 30 సంవత్సరాల క్రితం కురిసినటువంటి వర్షాలు అంటే ఈ మధ్యకాలంలో ఇంత భారీ వర్షం కూడా మంగళగిరి పట్టణ ప్రజలు ఎప్పుడు కూడా చూసి ఉండలేదు. అంత భారీ వర్షాల వల్ల మంగళగిరిలో లోతట్టు ప్రాంతాలు కానివ్వండి, కొండ ప్రాంతంలో ఉన్నటువంటి నివాసం ఉన్నటువంటి గృహాల మధ్యలో కానివ్వండి, మరి కొండ చర్యలు విరిగిపడటం, మరి అలాగే ఈ 2 రోజుల నుంచి పడుతున్న వర్షాల వల్ల రోజు కూలి పని చేసినటువంటి వారికి కూడా జీవనోపాధి లేకపోవటం, మరి ఆహారం కూడా వండుకోలేని పరిస్థితి. లోతట్టు ప్రాంతంలో ఇళ్ళు అయితే పూర్తిగా జలమైపోయి కనీసం ఇంట్లో తినడానికి వండుకునే పరిస్థితి కూడా లేదు. అంత ఇబ్బందులు కూడా ఈరోజు ప్రజలు ఈ వర్షాల వల్ల పడుతూ ఉన్నారు. మరి వెంటనే తక్షణమే స్పందించినటువంటి మంగళగిరి నియోజకవర్గ ఎమ్మెల్యే ఐటీ శాఖ మంత్రి గారు నారా లోకేష్ గారు మరి అధికారులందరూ కూడా అప్రమత్తం చేసి ఎప్పటికప్పుడు మరి టిట్కో ఇళ్ళలో కానివ్వండి మరి అన్నీ కూడా నీళ్ళన్నీ కూడా వచ్చేస్తే మరి వెంబడే జేసీబీలు పంపించి ఆ నీటన్నిటిని కూడా పంపించడం కూడా జరిగింది. మరి అధికారులను అప్రమత్తం చేయడం కాకుండా ఒక టోల్ ఫ్రీ నెంబర్ను కూడా ఏర్పాటు చేసి ఎక్కడ ఏ ఇబ్బంది వచ్చినా కూడా టోల్ ఫ్రీ నెంబర్ ద్వారా అధికారులకు తెలియజేయటం, అలాగే మంగళగిరి ఎంఎస్ఎస్ భవన్కు కూడా మరి ప్రజలు ఇబ్బంది పడేటువంటి సమస్యల మీద టోల్ ఫ్రీ నెంబర్ కూడా తెలియజేస్తే మరి వెంటనే కూడా అటు అధికారులు అలాగే మంగళగిరి పట్టణంలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరూ కూడా మరి వెంటనే సహాయ చర్యల్లో పాల్గొనటం మరి పొద్దునుంచి కూడా చూస్తూ ఉన్నాం. మరి వారందరూ కూడా ఆహారం కూడా వండుకోలేని పరిస్థితులు ఈరోజు నారా లోకేష్ గారు తక్షణమే స్పందించి మరి ఆ కుటుంబాలందరూ కూడా ఈరోజు ఆహారం అందజేయడం జరిగింది. తాడేపల్లిలోని పోతురాజు గుడి రన్నింగ్ రూమ్ ఏరియాల్లో పల్లెపు ప్రాంతాల్లోని ఇళ్లలోకి నీరు ప్రవేశించింది. ఈ ప్రాంతాల్లో సిపిఐ, వైసీపీ నేతలు టి వెంకటయ్య, ముదిగొండ ప్రకాష్ పర్యటించారు. ఎంటీఎంసీ అధికారులు స్పందించాలని వీరు కోరారు. గత 2-3 రోజుల నుంచి భారీ వర్షాల వల్ల రన్నింగ్ రూమ్ ఏరియా, సలాం సెంటర్ ఏరియాలో మరి అంతా పేదవాళ్ళు డొక్కాడితే కానీ రెక్కాడని పేదవాళ్ళు, రెక్కాడితే డొక్కాడని పేదవాళ్ళు ఈరోజు ఈ స్థితిలో ఉన్నారంటే గత ప్రభుత్వాలు కూడా వాళ్ళకు కొంత న్యాయం చేశారు. కానీ ఇప్పుడు కొత్త ప్రభుత్వం వచ్చి ఇక్కడ నివసిస్తున్న రైల్వే స్థలాల్లో నివసిస్తున్న ప్రజలకు హామీ ఇచ్చారు. ఎమ్మెల్యే గారు, స్థానిక ఎమ్మెల్యే గారు హామీ ఇచ్చారు, మీకు అన్ని ప్రత్యామ్నాయంగా
మనిషికి 2 సెంట్లు స్థలం ఇచ్చి మీకు మేము మిమ్మల్ని మంచి పొజిషన్లో ఉంచుతామని చెప్పిన ఎమ్మెల్యే గారు ఈరోజు ఎమ్మెల్యే గారి తాలూకా వాళ్ళ అధికార పార్టీ వాళ్ళకి ఫోన్ చేసినా ఇంతవరకు ఈ ఏరియాకు రాలేదు. అట్లాగే కమిషనర్ గారికి ఫోన్ చేసినా ఎత్తలేదు. అట్లాగే మరి సంబంధిత అధికారులకు కూడా ఫోన్ చేశాము. ఈరోజు ఈ దుస్థితికి రావడానికి కారణం మరి ప్రజలదా లేకపోతే తప్పు గవర్నమెంట్దా ఒకసారి ప్రజలు ఆలోచించుకోవాలి. ఈరోజు ఈ ప్రజలు ఇంత దుర్భర జీవితం అనుభవిస్తున్నారంటే మరి దానికి కారణం ఎవరు? రాష్ట్ర ప్రభుత్వాలా లేక ఈ ప్రజలు దాని మరి ఆలోచించి ఈ ప్రజలకు న్యాయం చేయాలని కనీసం 2 సెంట్లు స్థలం ఇచ్చి ప్రత్యామ్నాయంగా వీళ్ళకు మరి కల్పించాలని కోరుకుంటూ అండి మరి రాత్రి నుంచి ఇగో ఇళ్లలోకి నీళ్ళు వచ్చేసి ఈ రకంగా ఉన్నా కానీ మేము అధికారులు తెలియపరిస్తే ఎవరు కూడా స్పందించట్లేదు. మధ్యాహ్నం వస్తే అటు క్రెయిన్లు టైర్లు దిగుతాయి అట్టయితే మమ్మల్ని ఎదురు ప్రశ్నలు వేస్తున్నారు. మరి నీళ్లు చూస్తేనే ఇళ్లలోకి ఉన్నాయి, మేము ఎలా ఉండాలండి? ఈ ప్రభుత్వం వచ్చింది కానీ ఎవరు పట్టించుకునే వాళ్ళు లేరు. ఎన్నిసార్లు మేము ఫోన్లు చేస్తేనేమో ఫోన్లు కూడా తీయటం లేదు. ఈ వానపాములు జలగలు కాల్జర్లు ఇల్లంతా గండు చీమలో మొత్తం తడిసిపోయి మొత్తం కొట్టుకొని వస్తున్నాయి, బియ్యంతో సహా నానిపోయినాయి.